హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి పాస్తా చేస్తున్నాను. పాస్తా అంటే అది మక్రోని ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరగబాటు పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకుంటున్నా. ఈ పక్క వచ్చేసి అన్నపప్పు గుళ్ళు అంటారు కదా, అవి ఉడుకుతూ ఉన్నాయి. పాస్తా ఎలా ఉడకబెట్టాలంటే అవి అతుక్కోకుండా ఫ్రీగా బాగుండాలంటే బాగా నీళ్ళు కాంచుకొని నీళ్ళల్లో ఉప్పు కొద్దిగా నూనె వేసేసి నీళ్ళు బాగా కాగినాక ఈ పాస్తా అయినా ఒకటే, మక్రోని అయినా ఒకటే, ఒకే పేరే, ఒకటే, కాకపోతే పేర్లు వేరే. అందుకు వేసి బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాక ఇలా తర్వాత పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేగినాక టమోటాలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసినామంటే తొందరగా మగ్గుతాయి. దాంట్లోనే మనం వెజిటేబుల్ బీన్స్, బఠానాలు, క్యారెట్, ఇవి మిక్స్డ్ వెజిటేబుల్ అవి వేసేసుకొని బాగా కలుపుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన అనేది పోయేలాగా వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్ అన్నీ పచ్చివాసన అంతా పోయేలాగా వేయించేసుకొని మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు ఇవి కూడా వేసుకొని బాగా మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. దీనికి టమోటా పేస్ట్ అని వస్తుంది, ఆ టమోటా పేస్ట్ కూడా వేయాలి. వేస్తే మంచి కలర్ఫుల్గా మంచి టేస్ట్గా బాగుంటుంది. ఇది ఇప్పుడు నేను వేసేదే టమోటా పేస్ట్ అంటారు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరుతాయి. ఆ టమోటా పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాక మనం పాస్తా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఈ వెజిటేబుల్ ఉడికేదానికి మాత్రమే కొద్దిగా నీళ్ళు అనేది పోసేసి బాగా ఉప్పు, కారం అని సరిపోయిన లేదా చూసుకొని కాసేపు ఉడకనిచ్చేసి తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మక్రోని అనేది దీంట్లో వేసేసినామంటే తొందరగా అనేది అయిపోతుంది. ఆల్రెడీ కుకింగ్ అయిపోయినది కాబట్టి ఈ మసాలాల్లో వెజిటేబుల్ ఈ మక్రోని అని బాగా కలుపుకోవాలి. ఈ శంకు టైప్లో ఉన్న మక్రోని కానీ చాలా టేస్ట్గా సూపర్గా ఉంది. ఇలా అయిపోయింది. అంతా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసుకొని చూసేసినామంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ అనపప్పు గుగ్గులు అన్నాం కదా, అది తర్వాత పెట్టుకోవడానికి ఉప్పు వేసేసి కాసేపు ఉడకనిచ్చి బాగా నానబెట్టుకున్నామంటే 40 గంటలు బాగా తొందరగా ఉడుకుతాయి. ఈ నేను నానబెట్టకన్నా ఉడకబెట్టేసాను తినాలని. గుగ్గుల్లో కొంచెం గంట టైం దాకా పట్టింది. అదే దబరాలో మనం కొంచెం నూనె వేసేసి పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు నుంచి ఉట్టిమిరపకాయ, కరివేపాకు వేసేసి బాగా వేయించుకున్నాక మనం ఉడకబెట్టుకున్న గుగ్గులు అనేది దీంట్లో వేసేసి కలుపుకొని పెట్టుకున్నామంటే సరిపోతుంది ఈ టైం పాస్గా తినడానికి. అవి చేశాను. ఈరోజు స్పెషల్ అయ్యాను. ఇప్పుడు అయిపోయింది. గుగ్గులు ఉడికేయడం అయిపోయింది. మక్రోని కూడా అయిపోయింది. చూడ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.